చాణక్యుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చాణక్యుడి తండ్రి చనకుడు అధ్యాపకుడు కావటం వలన చిన్నతనం నుండి వేదాభ్యసనం చేశాడు. తక్షశిలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. పాటలీపుత్రాన్ని పరిపాలించే మహాపద్మనందుని కుమారులు చాణక్యుని సికపట్టుకుని ఆసనంపైనుంచి లాగి క్రిందపడవేసి అవమానించారు. అప్పుడు వారినందర్నీ సంహరిస్తానని చాణక్యుడు ప్రతిజ్ఞ చేశాడు. అది తెలిసిన చంద్రగుప్తుడు ఆయననాశ్రయించగా శస్త్రాస్త్ర విద్యలను అన్నింటినీ నేర్పించాడు. చాణక్యుణ్ణి విష్ణుగుప్తుడు, కౌటిల్యుడు అని కూడా వ్యవహరిస్తారు. ఈయన అర్థశాస్త్రమును గురించి విశేషమైన గ్రంథాన్ని వ్రాశాడు. కౌటిల్యుని అర్థశాస్త్రము నాడు నేడు ఏనాడైనా ఆర్థిక శాస్త్రానికి ప్రామాణిక గ్రంథం. చాణక్యుడు నీతిశాస్త్ర గ్రంథమును కూడా రచించాడు. చాణక్యుని నీతి సూత్రాలు మానవ జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ నీతి సూత్రాలను అనుసరిస్తే మానవుడు అవమానాలను పొందకుండా అవమానాలకు దూరంగా ఉంటాడు. తన అనుభవాలను అనుసరించి కుటుంబం, సమాజం, దేశం, సైన్యం గురించి మనకు వివరించాడు చాణక్యుడు. చాణక్యుని నీతి సూత్రాలలో చెప్పిన ప్రకారం మనిషి వెళ్లకూడని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకు వెళితే అవమానాలు పొందటమే కాక శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపోతారని చెప్పాడు. అందులో కొన్ని: 1. సంస్కారం లేని చోటు. పుట్టుకతోటే కొంతమందికి సంస్కారం కలుగుతుంది. ఒక్కొక్కసారి పరిసరాల ప్రభావంతో మనిషి సంస్కరింపబడతాడు. కాని సంస్కారం లేక ఒకరినొకరు మోసం చేసుకునేవారి వద్దకు, కుతంత్రాలు, కుట్రలు, అవినీతిపరులిండే చోటికి అస్సలు వెళ్లకూడదు అన్నాడు. అలాంటి వారికి సమీపంలో ఇల్లు కట్టుకున్నా ఆ పరిసరాల ప్రభావం మనిషిని పతనం వైపుకు నడిపిస్తుంది. ఇలాంటి వారిని చూసే చెడ్డవారికి దూరంగా ఉండాలి అనే సామెత ఏర్పడి ఉండవచ్చు. 2. పనిలేని చోటు. పనిలేకుండా నిష్కారణంగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకూడదు. ఏదైనా ఒక ప్రదేశం అందంగా ఉందంటే చూసి రావాలి, కాని అక్కడ ఉండకూడదు. మీ అవసరం లేని చోటికి అస్సలు వెళ్లకూడదు. మనం వెళ్లిన చోట ఏదైనా పనిగాని, ఉద్యోగ, వ్యాపార అవకాశాలుగాని లేకపోతే అక్కడ ఉండటం వృధా అన్నాడు. అది మనలో సోమరితనాన్ని పెంచుతుంది. మన అస్తిత్వాన్ని నశింపచేసి ఎందుకు కొరగాని వాళ్లని చేస్తుంది. అలాంటి పరిస్థితులకు వీలైనంత దూరంగా ఉంటే మనిషి మనుగడ మహత్తరంగా ఉంటుంది. 3. విద్యాభ్యాసానికి వీలుకాని ప్రదేశం. విద్యా ధనమధనానామని చాణక్యుడు విద్య గురించి చెప్పాడు. విద్యను దొంగలు కూడా అపహరించలేరు. దొంగలెత్తుకపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, దొరలు వచ్చి దోచుకొనరు, విశ్వవర్ధనంబు విద్యరా, లనిత సుగుణజాల తెలుగుబాల అని జంధ్యాల పాపయ్య శాస్త్రి కూడా విద్య యొక్క గొప్పతలాన్ని వివరించి చెప్పారు. వ్యక్తి అభివృద్ధికి విద్యే పరమావధి. ఏవైనా క్రొత్త విషయాలు తెలుసుకోవటానికి, అధ్యయనానికి, చదువుకి ప్రాముఖ్యత లేని చోటికి వెళ్లకూడదు అన్నాడు. ఒకవేళ వెళితే ఇంతకు పూర్వం నీవు నేర్చుకున్నది కూడా కొరగాకుండా పోతుంది. అధ్యయనము, అభ్యసనమూ ఉన్నప్పుడే మనిషి ఆలోచనలు పదునుగా ఉంటాయి. అలాంటి అవకాశాలు లేకపోతే మెదడు మొద్దుబారిపోతుంది. అందుకే అనగ అనగ రాగమతిశయించు అన్నాడు వేమన. అభ్యాసం చేస్తేనే ఏ విద్యకైనా రాణింపు ఉంటుంది. 4. సహాయం చేసేవాళ్లు లేని ఊరు. ఏవైనా క్రొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు సాయం చేసే స్నేహితులు ఉన్నారా లేదా అని ఆలోచించాలి. మానవుడు సంఘజీవి. సమాజంలో పదుగురితో కలిసి జీవించాలి. లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరూ సాయం రారు. మనిషి ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఒంటరితనం నరకంతో సమానం. కనుక ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మనం వెళ్లే చోట బంధువులున్నారా, స్నేహితులు ఎవరైనా ఉన్నారా అన్న విషయం ఆలోచించగలగాలి. 5. గౌరవం లేని చోటు. మీ మాట పట్టించుకోని చోటికు, మిమ్మల్ని గౌరవించని చోటికు ఎప్పుడూ వెళ్లకూడదు. ఎక్కడైతే గౌరవం దొరుకుతుందో అక్కడ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి విషయానికి మిమ్మల్ని అవమానించి తక్కువగా చూసే చోటికి అస్సలు వెళ్లకూడదు. అది మీ గుర్తింపుకే అవమానం. మిమ్మల్ని మీరే చిన్నబుచ్చుకోవటం. అవమానం మరణంతో సమానం అంటారు పెద్దలు. దక్షయజ్ఞానికి వెళ్లిన సతీదేవి అవమానాన్ని పొంది ఆ యజ్ఞంలో దగ్ధమైపోవటం అందరికీ తెలిసిన విషయమే. అందువలన మనకు గౌరవం దొరకని చోటికి వెళ్లకూడదు. 6. అప్పు అడిగేవాళ్లున్న చోటు. అప్పు అడిగేవాడికి దూరంగా ఉండాలి. ఇచ్చిన తర్వాత రాలేదు అని బాధపడకూడదు. పేదరికంలో ఉన్నా కూడా దానినుంచి బయటపడటానికి తగిన ప్రయత్నం చెయ్యరు కొందరు. అలాంటి వారి చోటికి వెళితే మీకు ఆర్థికంగా, మానసికంగా నష్టమే కాని లాభముండదు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన దగ్గర అప్పు తీసుకున్నవాడు భోజనానికి పిలిచినా వెళ్లవద్దు అని చాణక్యనీతి. మనకు డబ్బులిచ్చినవాడి ఇంటికి భోజనానికి పిలిచాడని వెళితే ఆ అప్పు తీర్చలేక ఎక్కడ అప్పు అడుగుతావోనని చిన్నచూపు చూస్తారు. అది మనని అవమానించడమే.
అలాంటి వారి ఇంటికి అస్సలు వెళ్లకూడదు. 7 ఉపాయంతో దేన్నైనా సాధించవచ్చు. ఉపాయపూర్వం కార్యం నా దుష్కరం స్యాత్ అంటారు. ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు. ఉపాయముంటే ఎంతటి కష్టసాధ్యమైన పనైనా సాధించవచ్చు. బుద్ధి కుశలత, సామర్థ్యముంటే దేన్నైనా సాధించవచ్చు. డబ్బే జీవితం అనుకునేవారి ఇంటికి డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరమే, కాని కొందరికి డబ్బు మీద ఆశ ఎక్కువ. ఇలాంటివారు పిలిచినా కూడా వారింటికి అస్సలు వెళ్లకూడదు. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న మనస్థితిలో ఉన్నవాళ్ల ఇంటికి వెళితే మొదట ఆదరంతో మాట్లాడినా తరువాత నీ గురించి చులకనగా మాట్లాడతారు. అలాంటి చోటికి వెళ్లకపోవటం శ్రేయస్కరం. ఒక విషయాన్ని ఏదైనా చూసి నిర్ణయించుకోవాలి. ప్రత్యక్ష పరోక్షానుమానైః కార్యం పరీక్షేత అన్నాడు చాణక్యుడు. బుద్ధిమంతులైనవారు దేన్నైనా ప్రత్యక్షంగా చూసినప్పుడు మాత్రమే నమ్ముతారు. ఎవరి చెప్పిన మాటలు నమ్మడు. కనుక మానవుడు సద్బుద్ధితో చరించాలి అన్న విషయం దీని ద్వారా విదితమగుచున్నది. దీనినే వినదగు ఎవ్వరి చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు కనికల్లా నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళో సుమతి అని బద్దెన సుమతీ శతకంలో చెప్పిన మాటలు చాణక్య నీతిసూత్రాలలో చెప్పిన ప్రధానమైన విషయం ఒకటే అని చెప్పవచ్చు. చాణక్య నీతిసూత్రాలలో ఇవి కొన్ని మాత్రమే. అన్నింటికన్నా గొప్ప నీతిసూత్రం బహూనాపి గుణాన్ ఏకదోషో గ్రసతి. ఎన్ని మంచి గుణాలున్నా ఒక్క చెడ్డ గుణం ఆ గుణాలన్నింటినీ మృంగేస్తుంది. వానిలో మాట ఒకటి. ఎంత చేసినా పరుషంగా ఒక్క మాట మాట్లాడితే చేసిన మంచంతా వ్యర్థమే. అందుకే వాక్పారుష్యము చన్నే అన్న కవిమాటలు సత్యం. అందుకే మనిషి ఎప్పుడూ వాగ్ఞతను కోల్పోకూడదన్నది చాణక్యనీతి. విలువదేని చోటికి విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి నీ ఆత్మగౌరవాన్ని కోల్పోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని సమాచారభరితమైన వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి మరింత ప్రోత్సాహమిస్తుంది. జై హింద్.